చిట్టి చిట్టి కథలు. చిట్టి చిట్టి కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సున్ని ఉండలు. కథ చెప్పే ముందు ఒక పొడుపు కథ చెప్తాను, విప్పండి. అందర్నీ పైకి తీసుకెళ్తుంది, కానీ తను మాత్రం వెళ్ళలేదు. ఏంటది? సమాధానం కథ చివర్లో చెప్తాను. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక గ్రామంలో నాగమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఆమెకి ఆస్తిపాస్తులున్నప్పటికీ ఎవరికీ రూపాయి కూడా సాయం చేయదు. కాకికి సైతం ఎంగిలి చెయ్యి విదల్చదు. తాను మాత్రం కావలసిన వంటలు, పిండి వంటలు చక్కగా చేసుకు తినేది. ఒకసారి దూరపు ఊరి నుంచి నాగమ్మ బంధువులు 2 రోజులుండటానికి నాగమ్మ ఇంటికి వచ్చారు. వారిలో పార్వతి అనే చలాకైన 12 ఏళ్ల అమ్మాయి ఉంది. అందరూ నిద్రపోయిన తర్వాత నాగమ్మ లేచి వంటింట్లో పెట్టెతాళం తీసి అందులో జాడీలో నుంచి ఒక సున్ని ఉండ తీసుకొని తినటం గమనించింది పార్వతి. సున్ని ఉండలున్నా కూడా తమకు మర్యాదకైనా ఒక్కటైనా ఇవ్వకపోయినందుకు ముసలమ్మకి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంది పార్వతి. మరునాడు పార్వతి నాగమ్మ దగ్గరకు వెళ్ళి, బామ్మ, నాకు నేతి అరిసెలన్నా సున్ని ఉండలన్నా చాలా ఇష్టం. నీ దగ్గర ఉంటే నాకు కొంచెం పెట్టవా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. నాగమ్మ అంత తేలిగ్గా చెయ్యి జారేది కాదు. వచ్చిన బంధువులకు వంటలే కాకుండా పిండి వంటలు కూడా చేసి పెడితే ఇక కదలరని ఆమె నమ్మకం. అందువల్ల 4 తీయని మాటలు చెప్పి పంపుదామని అనుకుంది. చూడు పార్వతి, చిన్నపిల్లవి, పాపం నోరు తెరిచి అడిగావు, కాని ఏం చేసేది? పొలం చేసే రైతు సరిగా పంట ఇవ్వటం లేదు. మామూలు వంటలే కష్టమవుతుంటే ఇంకా పిండి వంటలు కూడా నా ముఖానికి లేవమ్మా, ఏమీ అనుకోకు అని నమ్మకంగా చెప్పింది. నాగమ్మ ఎంత నమ్మకంగా చెప్పినా తనకు సున్ని ఉండలు ఇవ్వటం ఇష్టం లేకనే అలా అబద్ధం చెప్పిందని గ్రహించింది పార్వతి. పర్వాలేదులే బామ్మా అని అక్కనుంచి వెళ్ళింది. గాని నాగమ్మ దగ్గర నుండి ఎలాగైనా ఆ సున్ని ఉండల జాడీని కాజేయాలని నిశ్చయించుకుంది పార్వతి. చాలాసేపు దీని గురించి ఆలోచించి చివరికి ఒక పథకం వేసింది. ఆ మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి వరండాలో కాసేపు కబుర్లు చెప్పుకొని కునుకు తీయసాగారు. ఇదే సమయమని పార్వతి పిల్లిలా వంటింట్లోకి వెళ్లి ఒంకెన వ్రేలాడుతున్న తాళం చెవి తీసి పెట్టెను తెరిచింది. జాడీలో సున్ని ఉండలు బత్తాయి పండ్లంత పెద్దవిగా ఉండి సపోటా పండు రంగులో కమ్మటి స్వచ్ఛమైన నేతి వాసనతో నోరూరిస్తున్నాయి. ఒక సున్ని ఉండ తిని చూసింది. చాలా రుచిగా ఉంది. అంత రుచిగల సున్నుండా అంతకుముందు ఎప్పుడూ తినలేదనుకుంది పార్వతి. లెక్క చూస్తే సరిగ్గా 50 ఉన్నాయి. వాటినన్నింటినీ యథాస్థానంలో ఎక్కడివక్కడ సర్ది బయటకు వచ్చింది పార్వతి. 3వ రోజున బంధువులు ఎద్దుల బండిలో ప్రయాణమయ్యారు. అప్పుడు పార్వతి, బామ్మ, దారిలో తింటారు, 4 సున్నుండలు పెట్టవా అంది. నా దగ్గర లేవమ్మా, ఉంటే పెట్టనా అంది నాగమ్మ. బంధువులు సామాను బండిలో సర్దుతుంటే పార్వతి నాగమ్మతో పాటు ప్రహారీ గోడ దగ్గర నిలబడి ఉంది. పార్వతి మృదువుగా, బామ్మ, 80లోంచి 40 పోతే ఎంత అంది. పార్వతి లెక్క తెలియక అడుగుతుందనుకుని, అయ్యో, ఏమాత్రం తెలియదా, 40 అంది. బాగుంది నీ తెలివి, 50 కదూ అంది పార్వతి తీవ్రంగా. భలే దానివిలే, 40. ఏయ్, సరిగ్గా చెప్పాలి, ఉన్నదున్నట్లు చెప్పాలి. 40 అంది నాగమ్మ. 50 అంది పార్వతి గట్టిగా అరుస్తూ. ఈ విధంగా వాళ్ళిద్దరూ వాదించుకుంటూ కేకలు పెట్టుకోవటం విని దారిన పోయే దానయ్యలు దానమ్మలు అక్కడ చేరి, ఏమిటమ్మా మీ అరుపులు అని ప్రశ్నించారు. చూడండి బాబూ, మా బామ్మ చుట్టం చూపుగా 2 రోజులుందామని వచ్చాము. వస్తూ 60 సున్ని ఉండలున్న జాడీ తెచ్చాము. అందులో బామ్మకి 10 ఇచ్చి మిగతా 50 జాగ్రత్తగా దాచి మేము వెళ్లేటప్పుడు ఇమ్మన్నాము. ఇప్పుడు జాడీలో 40 సున్ని ఉండలే ఉన్నాయంటుంది అంది పార్వతి బిక్కమొహంతో. నాగమ్మ దిగ్భ్రాంతి చెందింది. ఓరి నాయనో, ఎంత టక్కరదానివే, నువ్వు నా దగ్గర సున్నుండలు దాచావా? ఎంత అన్యాయం అని చుట్టూ చేరిన వాళ్ళకేసి చూస్తూ, అంతా వట్టిదే బాబూ అని పార్వతి తన దగ్గర చూపిన టక్కరితనమేమిటో వివరించబోయింది నాగమ్మ. కాని ఆ అవకాశం ఇవ్వలేదు పార్వతి. ఇదిగో బామ్మ, నీ నాటకం కట్టిపెట్టు, ఇందాకట్నుంచి 40 అని
ఇప్పుడు అసలు మొత్తానికే ఎసరు పెడదామనుకున్నావా? పోని నీ మాట ప్రకారం 40 ఉండలే ఇవ్వు అంది పార్వతి. అక్కడ చేరిన వారంతా పార్వతి పక్షమే మొగ్గు చూపారు. నిజంగా పార్వతి సున్ని ఉండల జాడీని నాగమ్మ దగ్గర దాచిందని అనుకున్నారు. నాగమ్మ, ఆ పిల్ల 50 ఉండలున్నాయంటే నువ్వు 40 ఉన్నాయంటివి. పోని నీ మాట ప్రకారం 40 ఇమ్మంటుంది కదా, మొత్తం అన్నీ కొట్టేయాలంటే ఎలా చెప్పు? మర్యాదగా ఆ 40 సున్ని ఉండలు ఇచ్చేసి నీ పెద్దరికం నిలబెట్టుకో అన్నారు అక్కడి వారంతా. ఇదంతా అబద్ధం, ఈ అమ్మాయి నాకు సున్నుండలు ఇవ్వలేదు అంది నాగమ్మ ఆందోళనగా. అబద్ధమా? వంటింట్లో చెక్కపెట్టెలో 50 సున్ని ఉండలుంటాయి, చూపిస్తారా అని లోపలికి వెళ్ళింది పార్వతి. కొందరు ఉత్సాహవంతులు ఆమెను అనుసరించారు, కాని నాగమ్మ లోపలికి వెళ్ళలేదు. పార్వతి పెట్టెలోంచి జాడీ తీసి ఉండలు లెక్కపెట్టింది. సరిగ్గా 50 ఉన్నాయి. అవన్నీ పార్వతికే చెందాలని తీర్పు చెప్పారు అందరూ. పార్వతి బంధువులు ఇందులో జోక్యం చేసుకోకుండా నవ్వుతూ చూస్తున్నారు. జాడీ తీసుకుని బయటకు వచ్చిన పార్వతి నాగమ్మని చూసి, పెద్దదానివి, సున్ని ఉండలంటే ఇష్టం కాబోలు, ఇందులో సగం తీసుకో అని జాడీలోంచి 25 ఉండలు తీసుకొని మూట కట్టుకొని జాడీతో సహా మిగిలిన సున్ని ఉండల్ని నాగమ్మకి ఇచ్చేసింది. అక్కడికి చేరిన వారంతా పార్వతికి పెద్దలంటే గౌరవమని మెచ్చుకున్నారు. మీరు చాలా చక్కగా కథ విన్నారు. మరి పొడుపు కథ సమాధానం నిచ్చెనా? మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.